శ్రీకాకుళం జిల్లా కేంద్రాన్ని డయేరియా వణికిస్తోంది. దమ్మల వీధి, బోడెమ్మ కోవిల, కాకి వీధి ప్రాంతాల్లో అతిసార పంజా విసురుతోంది. ఇప్పటివరకు 27 కేసులు నమోదు కాగా 2 మృత్యువాత పడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో అతిసారం ప్రబలింది. ఈ ప్రభావంతో పెద్ద ఎత్తున ఏదైతే మార్కెట్ ఏరియాలో ఉన్నటువంటి అనేక కాలనీల్లో పెద్ద ఎత్తున కేసులు అయితే నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కూడా మనకి చూసుకున్నట్లయితే 27 కేసులు ఇప్పటికే నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ఈ ప్రాంతాల్లో వాంబే కాలనీ నుంచి మనం చూసుకున్నట్లయితే దమ్మల వీధి, కాకి వీధి, ఇలా ప్రతి చోట మంగువారి తోట, ఈ మార్కెట్ ఏరియా అంతా కూడా ఈ మొత్తం కూడా ప్రబలినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా విరోచనాలు, ప్రధానంగా విరోచనాల లక్షణాలతో ఏదైతే ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. మొత్తం కూడా ఏదైతే ఉన్నటువంటి ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సహాయం అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉన్నటువంటి వారందరికీ కూడా చికిత్స ఇక్కడ ప్రాథమికంగా అందిస్తూ, మరోవైపు ఇక్కడ నుంచి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి రిమ్స్ ఆసుపత్రితో పాటు ఇక్కడ ఏదైతే కిమ్స్ ఆసుపత్రిలో 2 ఆసుపత్రుల్లో కూడా చికిత్స అయితే అందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా వీధులన్నిటి కూడా శానిటైజ్ చేస్తున్నారు. 24 గంటల్లో కూడా నమోదైనటువంటి కేసుల తీవ్రత దృష్ట్యా అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైనటువంటి పరిస్థితి ఉంది. అసలు చెప్పండి, మీది ఏ వీధి, ఏంటి పరిస్థితి, ఎలా ఉంది? అది ఇక్కడే బొడమగోల దగ్గర అండి. నిన్నటి నుంచి మా ఏరియాలో కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ సిమెంట్ డాక్టర్ గారు అందరికీ బాగానే క్లియర్ చేశారు. అంత బాగానే ఉందండి. ప్రస్తుతం ఎన్ని కేసులు ఉన్నాయి? 25 కేసుల వరకు ఉన్నారు. ఏ వీధులండి మీకు ఇబ్బంది పడుతున్నారు అంటున్నారు? శానిటైజేషన్ ఎలా ఉంది? అధికార యంత్రం ఎలా చేస్తారు? శానిటైజేషన్ ఎప్పుడైతే కుక్కల బాధ ఎక్కువగా ఉంది. తర్వాత శానిటేషన్ కూడా రోడ్లు, కాలువలు ఏ వ్యవస్థ బాగోలేదు. డ్రింకింగ్ వాటర్లో కూడా ఈ కాలువ నీరు వెళ్ళిపోయి ఈ రిపేర్లు, మెయింటెనెన్స్ ఎక్కడా సరిలేదు. మన కళ్ళెదురుగా కనబడుతుంది. ఎక్కడెక్కడ కొలాయి ట్యాబ్లు కట్ అయిపోతున్నాయి, అందులో ఈ కాలువ నీరు వెళ్తుంది. అసలు ఈ డ్రైనేజ్ వ్యవస్థను, ఈ వాటర్ వ్యవస్థ అస్సలు బాగాలేదు సార్. మీరు చెప్పండి సార్, మీ వీధుల్లో చూసుకున్నట్లయితే కొంత శానిటైజేషన్ ఇబ్బంది అయితే ఉన్నట్టుగా ప్రాథమికంగా గుర్తించారు. ఏంటి అసలు ప్రధాన సమస్య ఏంటి, ఎలా ఉన్నాయి పరిస్థితులు? నిన్న పరిస్థితి చేదాడిపిన సమయంలో మన కలెక్టర్ గారు నిన్న ఈవినింగ్ వచ్చారు. ఉదయానికి 5:30కే మన కమిషనర్ గారు వచ్చారు. పరిస్థితులు ఇప్పుడు చక్కదిద్దుతున్నాయి. ఈ రోజు కాదు సమస్య, పెర్మనెంట్గా చేసేది ఏదైనా చేయాలి. ఎప్పుడైనా ఈరోజు సమస్య వచ్చేటప్పుడు కాదు, ముందే కరెక్ట్గా ఉంటే ఇటువంటి సమస్య రాదని నా ఉద్దేశం. దీన్ని కూడా చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే పేదవాళ్ళు ఉంటారు, అందరూ కూడా ఈ ట్రీట్మెంట్ చేయించుకోలేరు, అందరూ హాస్పిటల్కి వెళ్ళలేరు, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. ప్రతిదీ చేయించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది మనం చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ప్రాథమికంగా ఇక్కడ కొంత చికిత్స అందిస్తున్నారు. ఇక్కడ నుంచి ఏదైతే మనకి వస్తున్నటువంటి పేషెంట్స్ని ఇక్కడ నుంచి అంబులెన్సుల ద్వారా మెరుగైనటువంటి వైద్య సహాయం కోసం రిమ్స్ ఆసుపత్రితో పాటు ఏదైతే జెమ్స్ ఆసుపత్రి వంటి ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దమ్మల వీధిలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. దమ్మల వీధితో పాటు వాంబే కాలనీ, ఈ చుట్టుపక్కల కాకి వీధి కానీ ఉన్నటువంటి మంగువారి తోట ప్రాంతాలన్నింటినీ కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తున్నారు, బ్లీచ్ చేస్తున్నారు. వాటర్ కూడా సప్లై నిలిపివేశారు. ట్యాంకర్ల ద్వారా వీళ్ళందరికీ కూడా త్రాగునీరు అనేది అందిస్తున్నటువంటి పరిస్థితి. త్రాగునీరు కూడా మరిగించి త్రాగునీరు తీసుకోవాలని చెప్తున్నారు. 24 గంటల్లో 27 కేసులు నమోదవడం